వెల్కమ్ టు మై నాలోని భావాలు. విక్రాంతి లేచి వెళ్ళి తన పక్కన కూర్చొని తన కన్నీళ్లు తుడుస్తూ అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక నిమిషం పాటు మౌనంగా ఉండి, మీ ఇంట్లో కేవలం మీ నాన్న మాత్రమే ఉంటాడా? మీ అమ్మ చనిపోయిందన్నావు, మరి ఇంకెవరు ఉండరా అని విక్రాంత్ అడిగాడు. ఉంటారు, మా నాన్న మరో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఆవిడతో పాటు మరో 2 తమ్ముళ్ళు ఉంటారు అని శైలజ తలదించుకొని చెప్పింది. మరి ఆవిడ్ని నువ్వు వంశీని బాగా చూడలేదా? పోనీ వాళ్ళ తమ్ముళ్ళు వంశీతో మంచిగా మాట్లాడుతూ చూసుకోలేదా అని విక్రాంత్ ఒక మంచి కుటుంబంలో, విలువలు ఉన్న కుటుంబంలో పెరగడం మూలంగా ఏ అనుమానం రాకుండా మామూలుగా అడిగాడు. వచ్చిన ఆవిడ నాకు అమ్మ వరస అయితే వాళ్ళు తమ్ముళ్ళు నాకు మామయ్య కదా అవుతారు. అంటే వరసే కదా, అందుకే వాళ్ళు కూడా తప్పుగా ప్రవర్తించాలని చూశారు. కారణం కన్న తండ్రిని నన్ను వ్యాపారంలోకి దించాలని చూశాడు. అలాంటి వాళ్ళు దాన్ని అవకాశంగా తీసుకోకుండా ఉంటారా అని శైలజ కళ్ళు మూసుకొని అప్పటికే అలాంటివి పడి అలసిపోయి ఉండటంతో చాలా మామూలుగా కన్నీళ్లు వదిలేస్తూ చెప్పింది. అసలు వింటూ ఉంటే విక్రాంతికి బుర్ర గిర్రున తిరిగింది. ఒక అమ్మాయి తన సొంత ఇంట్లో కూడా సేఫ్గా ఉండలేదా ఏంటిది? ఇలాంటి ఒక ఇంట్లో శైలజ తనను తాను కాపాడుకోవడానికి ఎంత కష్టపడింది అని అనుకుని తన వైపు చూసి ఏం మాట్లాడకుండా తనని హక్ చేసుకొని, చాలా కష్టపడి ఉంటావు కదా అని అన్నాడు. అందుకు శైలజ ఏం మాట్లాడకపోవడంతో విక్రాంత్ తనని వదిలి తన వైపు చూశాడు. కష్టం అంటే ఏమో నాకు తెలియదండి, అలవాటైపోయింది. పుట్టిన ఊరు పల్లెటూరు కదా, ఏదైనా అరిచి గోల చేస్తే అందరికీ తెలిసిపోయేది. అందుకే పగలంతా నా జోలికి వచ్చేవాళ్ళు కాదు. రాత్రైతే ఆ చీకటి గదిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. అక్కడైతేనే నాకు చాలా సేఫ్గా ఉన్నట్టు అనిపించేది. రాత్రంతా భయంతో ఒక మూలన ఉండిపోయేదాన్ని. తెల్లారితే కానీ నిద్ర పట్టేది కాదు. ఎలా అయితే ఏంటి, నన్ను నేను కాపాడుకున్నాను. అదే నాకు చాలా పెద్ద విషయం. నేను ఆ విషయంలో నన్ను నేను చాలా గర్వంగా అనుకుంటాను, నన్నెవరూ ఏం చేయలేకపోయారని. కానీ అదే నేను ఇక్కడికి వచ్చాక నన్ను నేను చెరచమని ఫోన్ చేసి మరీ మిమ్మల్ని మాట్లాడుకుని మీ దగ్గరకు వచ్చేసాను. అన్ని రోజులు కాపాడుకున్నదంతా ఒక్క క్షణంలో పోయింది. ఎంత నన్ను నేను కాపాడుకుంటే ఏంటి, అది ఆఖరికి తిరిగి నన్నే వరించింది కదా. బహుశా నా తలరాతలో ఇలాగే రాసి ఉందనుకుంటా, అందుకే ఇలా జరిగింది అని శైలజ అంతకంటే మాట్లాడలేక మొహానికి చేతులు అడ్డు పెట్టుకొని ఉండిపోయింది. విక్రాంత్కి అసలు ఏం అర్థం కాక స్వీటీని ఇంట్లో తన నాన్న కానీ బాబాయ్ కానీ ఎంత ప్రేమగా చూస్తారు. ఒడిలో కూర్చోబెట్టుకొని మాట్లాడుకున్న రోజులు కూడా ఉన్నాయి. కానీ ఆ స్పర్శలో స్వచ్ఛమైన ప్రేమ తప్ప చెడు అభిప్రాయం తనకెప్పుడు కనిపించలేదు. ఆఖరికి తనకు కూడా స్వీటీని దగ్గర తీసుకున్నప్పుడు ఒక పసిబిడ్డని దగ్గర తీసుకున్నట్టు అనిపించేది. కానీ ఇక్కడ ఈ ఇంట్లో మనుషులు ఇంత క్రూరంగా ఎలా అని అనుకుంటూ, మీ పిన్ని ఆడపిల్ల కదా, ఆవిడికి ఇలాంటివి చాలా కష్టంగా ఉంటాయని తెలియదా అని విక్రాంత్ అడిగాడు. ఆవిడ ఇదే వ్యాపారం చేస్తుంది. ఆవిడ దగ్గరికి 100 మంది వెళ్ళి ఉంటారు. కానీ మా నాన్న దృష్టిలో ఆవిడ చాలా పెద్ద పతివ్రత. అందుకే ఆవిడని పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొచ్చాడు. తెలుసా, మా ఇంటికి కూడా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. మా ఊర్లో అందరికీ నన్ను చూస్తే జాలి కలుగుతుంది. కానీ మా కొంపని చూస్తే అసహ్యం కనిపిస్తుంది. ముందు అందరూ ప్రేమగా పలకరించేవాళ్ళు, మెల్లమెల్లగా మాట్లాడడం తగ్గించారు. ఆఖరికి కేవలం వాళ్ళ చూపుల్లో జాలి మాత్రమే నాకు కనిపించేది. తలరాత బహుశా ఇంతే అనుకుంటా. ఎవరైనా అంతే కదండి, తప్పుడు పనులు చేసే వాళ్ళని తప్పుగానే కదా చూస్తారు. మా ఇంట్లో నేను మా పిన్ని 2 ఆడవాళ్ళం ఉన్నాం. లోపలికి తాగి వచ్చి అడుగు పెట్టేవాడు మా అమ్మ కోసం వస్తున్నాడో లేక నా కోసం వస్తున్నాడో ఎవరికి తెలుసు. నా అదృష్టం ఏంటంటే మీరు నన్ను తప్పు పట్టలేదు. మీరు కనుక నన్ను తప్పు పట్టి ఉంటే కనుక ఈరోజు మరోలా ఉండేది. కేవలం నేను మంచిదాన్ని అని మీకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలియదు. మా ఊర్లో అందరూ నన్ను కూడా అలాగే చూస్తారు అని శైలజ మరిన్ని కన్నీళ్లతో చెప్పింది. శైలజ అన్న మాటల్లో అర్థం విక్రాంతికి అర్థమై శైలుకి తనతో మొదటి కలయిక అని తనకి బాగా తెలియటంతో, మీ నాన్న ఇంత దరిద్రుడా, వాడు చావడం గురించి కోరుకోవడంలో తప్పులేదు. ఇకపోతే మీ పిన్ని మీ ఇంట్లో అడుగుపెట్టి నిన్ను కూడా తప్పుడు దాన్ని చేసేసింది. దేవుడికి కూడా మీ మీద జాలి లేదనుకుంటా. ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న నిన్ను మరింత ఇబ్బంది పెట్టేందుకు వంశీకి అనారోగ్యం ఇచ్చాడు. ఆ దేవుడికి నిజంగా మనసు లేదు, ఎవరిని సుఖంగా బ్రతకనివ్వడు అని విక్రాంత్ అన్నాడు. మీకలా అనిపిస్తుందేమో, కానీ నా వరకు నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానండి. నా వైపు జాలిగా చూసే చూపులు లేవు, తప్పుగా చూసే చూపులు లేవు, నన్ను తాకాలని దగ్గరకు వచ్చే చేతులు లేవు. అన్నింటికి మించి చీకటి గది అస్సలు లేదు. కడుపు నిండుగా తింటున్నాను. కొట్టడానికి ఎవరూ నా పక్కన లేరు. ఇక నా తమ్ముడు ఆరోగ్యం అంటారా, వాడు చాలా అదృష్టవంతుడు. అందుకే ఈ కష్టాల్లో నుండి, ఈ ప్రపంచంలో నుండి చాలా తొందరగా వెళ్ళిపోతున్నాడు. కానీ నాకు ఆ దేవుడు ఆ అదృష్టాన్ని ఇవ్వడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించుంటాను, ఒక్కసారి కూడా నన్ను తీసుకుపోలేదు.
ఏదో విధంగా నన్ను కాపాడేస్తూ ఉన్నాడు. బహుశా ఇంకా కష్టాలు పడాలని రాసి పెట్టిందనుకుంటా అని శైలజ అనింది. ఒక బంగ్లాలో అన్ని ఫెసిలిటీస్ మధ్య చాలా తృప్తిగా బ్రతుకుతున్న తనకి ఇలాంటి ఒక జీవితాలు కూడా ఉంటాయని అసలు ఎప్పుడూ ఆలోచించకపోవడంతో ఇప్పుడు తన కళ్ళ ముందు ఉన్న శైలు ఇలాంటి అధ్వాన్నమైన బ్రతుకుతుంది అంటే అస్సలు తన వల్ల కాక గుండె బరువెక్కిపోవడంతో శైలజ చేతిని 2 చేతుల్లోకి తీసుకొని గట్టిగా పట్టుకొని, ఏమీ ఆలోచించకు, వంశీని ఉన్నన్నాళ్ళు ప్రేమగా చూసుకో, తనంటూ నీకు దూరం అయితే నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, ప్రొటెక్ట్ చేస్తాను, నువ్వు ఇక్కడ చాలా సేఫ్గా ఉంటావు, అస్సలేమీ ఆలోచించకు అని విక్రాంత్ భరోసా ఇచ్చాడు. శైలజ చిన్న నవ్వు మాత్రమే నవ్వి, ఎందుకుంటాను, ఒక్కసారి నా తమ్ముడు దూరం అయ్యాక నేనెందుకు మీ దగ్గర ఉంటాను, మీ జీవితానికి నేనెందుకు అడ్డుగా ఉంటాను, వెళ్ళిపోతాను, దూరంగా ఎక్కడికైనా వెళ్తాను, తిరిగి మా ఊరికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళను, ఇకపోతే నేను వెళ్ళిన చోట ఏదో ఒక పని చేసుకుంటాను, బ్రతుకుతాను, ఎలాగోలా బ్రతుకుతాను, పుట్టినవాడు గిట్టక తప్పదు అంటారు కదా, నా చావు వచ్చేలోపు నేను ఎలాగోలా బ్రతుకుతాను, ఈసారి నేను బెదిరించడానికి నాతో ఎవరూ లేరు, ఉంటుంది దాన్ని కాబట్టి నేను చాలా బాగా చూసుకోవాలనుకుంటున్నాను, ఇకపోతే మీరు చేసిన దానికి నేను ఎప్పటికైనా రుణం తీర్చుకోవాలి, మీరు ఇచ్చింది అంతా ఇవ్వలేకపోవచ్చు, కానీ ఎంతో కొంత మాత్రం తిరిగిస్తాను, నేను కూడా నిజాయితీగా ఉన్నానని మీకు అర్థం అవ్వాలి కదా అని శైలజ మనసులో అనుకుంది. విక్రాంత్ ఆలోచిస్తూ తమ మధ్య ఉన్న సైలెన్స్ని బ్రేక్ చేస్తూ, నువ్వు మొండిదానివి అనుకున్నాను, కాదు, అస్సలు కాదు, మంచిదానివి, చాలా చాలా మంచిదానివి, అసలు నేను నా లైఫ్లో ఇలాంటి ఒక అమ్మాయిని చూడలేదు, అలా అని అమ్మాయిలందరూ చెడ్డవాళ్ళని నేను అనలు, ఆఫీస్లో, స్కూల్, కాలేజ్ ప్రతి చోట నేను చాలామంది అమ్మాయిలని చూశాను, కానీ ఇంత బాగా ఇలా నీతో కూర్చొని మాట్లాడినట్టు ఎవరితో మాట్లాడలేదు, నాకు అలవాటు కూడా లేదు, కానీ నీతో మాట్లాడుతుంటే ఇలా ఎంతసేపైనా కూర్చోవచ్చు అనిపిస్తుంది, బోర్ కొట్టదు, భయం లేదు, మొహమాటం లేదు, అసలు నీ దగ్గర నాకు ఇలా ఏమీ అనిపించదు అని విక్రాంత్ అన్నాడు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా, తప్పుగా అనుకోరు కదా, మీరు కూడా సమాధానం చెప్తారు కదా అని శైలజ అడిగింది. తప్పకుండా అడుగు అని విక్రాంత్ అడిగాడు. మీరు ఎందుకని హాస్పిటల్కి తిరిగి వచ్చారు, ఇది వరకు కూడా దీనికి మీరు ఏదో సమాధానం చెప్పారు, అప్పటి పరిస్థితుల్లో నేనేమీ అర్థం చేసుకోలేకపోయాను, ఎందుకు వచ్చారు అంటే ఇలా తప్పు చేసే వాళ్ళంతా ఒక రాత్రి వస్తే తెల్లారి మళ్ళీ కనిపించరు, ఎప్పుడో వాళ్ళకి అవసరం పడితే మళ్ళీ 10 రోజులకేమో కనిపిస్తూ ఉంటారు, నేను మా పిన్ని దగ్గరికి వచ్చే వాళ్ళని చూస్తూ ఉంటాను కదా, నాకు బాగా తెలుసు, అది కూడా తెల్లారేదాకా ఉండరు, 1 గంట 2 గంటలు ఉండి వెళ్ళిపోతారు, అసలు ఇలా మీరు నాతో మాట్లాడినట్టు వాళ్ళు మా పిన్నితో అస్సలు మాట్లాడరు, చాలా తప్పుగా మాట్లాడతారు, అన్నీ తప్పుడు మాటలే ఉంటాయి, కానీ ఎందుకు ఇలా మీరు తిరిగి వచ్చారు, ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నారు, ఇంత మంచిగా ఎందుకు, దేనికోసం, దయచేసి నేను తప్పుగా అడుగుతున్నానని అనుకోవద్దు, ఎందుకంటే ఇది వరకు నేను మీ గురించి తప్పుగా మాట్లాడాను, అది నా ఉద్దేశం కాదు, కానీ మాట్లాడాల్సి వచ్చింది, చెప్పండి అని శైలజ అడిగింది. విక్రాంత్కి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ పరిస్థితుల్లో అలా చేయాలనిపించింది, చేసేసాను, కానీ ఇప్పుడు శైలుకి ఆ పరిస్థితులు చెప్పాలంటే మాత్రం ఎందుకో చెప్పాలనిపించక చిన్న నవ్వుతో, శైలు నీకు చెప్పకూడనిది కాదు, కానీ అప్పటి పరిస్థితి అలా ఉంది, ఎందుకో తెలియదు, అలా చేయాలనిపించింది, చేసేసాను, నీకు సరైన ఆన్సర్ నేను చెప్పట్లేదని నాకు తెలుసు, బట్ ఏదో ఒక రోజు తప్పకుండా చెప్తాను, ప్లీజ్ అప్పటి వరకు వెయిట్ చేయి అని విక్రాంత్ చెప్పాడు. శైలజ తల ఊపి, అలాగేనండి, నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని చెప్పింది. విక్రాంత్ చిన్న నవ్వుతో, శైలు ఒక మాట చెప్తాను, ప్లీజ్ గుర్తుపెట్టుకో, మర్చిపోవద్దు, ఎట్టి పరిస్థితిలో మర్చిపోవద్దు అని అన్నాడు. చెప్పండి అని శైలజ అడిగింది. నేను నిన్ను చూసిన క్షణం ముందు వరకు నీ లైఫ్ ఏంటో నాకు తెలియదు, అది ఎలా ఉంటుందని కూడా తెలియదు, జస్ట్ ఇప్పుడే తెలిసింది, కానీ ప్లీజ్ దాన్ని పూర్తిగా మర్చిపో, ఇప్పుడు నీ లైఫ్ ఎలా ఉందో ఫ్యూచర్లో కూడా అలాగే ఉండబోతుంది, నేను ప్రామిస్ చేస్తున్నాను, ఇకపోతే నీ వల్ల నాకు తలవంపులు వస్తాయి అనుకుంటున్నావు కదా, అది ఎప్పటికీ జరగదు, అసలు అలా ఆలోచించకు, ఒకవేళ అలాంటి తలవంపులు వచ్చినా సరే వాటిని నేను స్వీకరిస్తాను, నువ్వు మాత్రం నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, నాకు చెప్పకుండా ఏమీ చేయకూడదు, ఇది నేను నీకు బెదిరిస్తున్నట్టు లేదా కండిషన్స్ పెడుతున్నట్టు అనిపించవచ్చు, బట్ ఈ మాటని గుర్తుపెట్టుకో, నువ్వు నాకు బర్డన్లో ఉన్నావని మాత్రం అస్సలు అనుకోవద్దు, నేను నిన్ను ఒక్కరోజు కూడా అలా అనుకోలేదు, సింపుల్గా చెప్పాలంటే ఆ రోజు స్వీటీ చావు బతుకుల్లో ఉండగా నీకేమైనా పర్వాలేదని మా ఇంటిని స్వీటీని కాపాడావు కదా, సేమ్ అలాగే నేను కూడా నిన్ను ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నాను అని శైలు వైపు చూసి డైలమాలో ఉన్నట్టు అనిపించడంతో, శైలు చాలా సింపుల్, నువ్వు చేసిన దానితో పోలిస్తే నేను చేయబోయేది చాలా చిన్నది,
ఇకపోతే నీ కారణంగా నా లైఫ్కి చిన్న ఎఫెక్ట్ కూడా పడకుండా చూసుకునే బాధ్యత నాది. నీకే చెడ్డ పేరు రాదు, ఓకేనా అని విక్రాంత్ చెప్పాడు. శైలజ అప్పటికి ఏం నిర్ణయించుకోవాలో తనకి తెలియకపోవడంతో అలాగేనండి, మీ ఇష్టం, మీరు చెప్పినట్టే వింటాను అని చెప్పింది. ఇకపోతే నువ్వు సంపాదించడం మొదలు పెడితే ఎలా ఉంటుందంటావు అని విక్రాంత్ అడిగాడు. నేనా ఎలా సంపాదించగలను? ఎక్కడైనా పని చేయాలా? ఏ ఇంట్లో అయినా పనికి కుదురుస్తారా అని శైలజ అడిగింది. విక్రాంత్ సీరియస్గా చూస్తూ తన చెంప మీద చిన్నగా కొట్టాడు. శైలజ తన చెంప మీద చేపెట్టుకొని, ఎందుకు కొట్టారు? నేనేం చేశాను? మీరే కదా సంపాదించడం మొదలు పెడితే బాగుంటుందన్నారు. నాకు వచ్చిన పని అదే కదా, అందుకే అడిగాను అని మరీ ముద్దుగా చెప్పడంతో విక్రాంత్ నవ్వేస్తూ సారీ అని చెప్పి, నేను నిన్ను వేరే వాళ్ళ ఇంట్లో పని చేయనివ్వడమా? అది నా జీవితంలో చేయలేను. ఇకపోతే నువ్వేం చేస్తే బాగా సంపాదించగలవు ఆలోచించి చెప్తాను. నీకంటూ సొంతంగా చేతుల్లోకి డబ్బులు రావాలి. ఆ డబ్బులతో నీకు నచ్చినవి కొనుక్కోవాలి. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు కదా, ఆ సంతోషాన్ని నేను చూడాలి. నీకు నేను మంచి బిజినెస్ ప్లాన్ ఐడియా ఆలోచించి చెప్తాను. అది కూడా నేనేమీ ఇన్వాల్వ్ అవ్వను. కేవలం నీ సొంతంగా నువ్వే పైకి రావాలి అని విక్రాంత్ అన్నాడు. సరే, అలా నా సొంతంగా నేను సంపాదించగలిగే పని ఏదైనా ఉంటే తప్పకుండా నేను చేస్తాను. ఇంకో విషయం, సంపాదించడం మొదలుపెట్టాక మీ అప్పును నేను కొంచెం తీర్చేస్తాను అని శైలజ చెప్పింది. నువ్వు ఈ అప్పు విషయం అసలు మర్చిపోవా అని విక్రాంత్ అడిగాడు. అయ్యో, అలా ఎలా మర్చిపోతాను? ఒకవేళ మర్చిపోతే మీరేమనుకుంటారు? అవకాశం తీసుకున్నాను, మీ దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేసుకున్నాను, ఈ పిల్ల అసలు మంచిది కాదు అనుకుంటారు కదా, అది అస్సలు కుదరదు అని శైలజ వింత ఎక్స్ప్రెషన్స్ పెట్టి చెప్పింది. విక్రాంత్ నవ్వుతూ, ఎంత బాగా మాట్లాడతావో తెలుసా నువ్వు, నీ మాటలకి నాకు చాలా నవ్వొస్తుంది అని అన్నాడు. అంటే నేను కామెడీ చేసే పిల్లలా కనిపిస్తున్నాను అంటారు, అంతే కదా? ఇకపోతే చెప్పండి, మీరు పోటీల్లో పాల్గొనబోతున్నారు కదా, దానికోసం బాగా కష్టపడుతున్నారా? మీకు విషయం తెలుసా, మా ఊర్లో మీలాగా నేను ఒక్కరిని కూడా చూడలేదు. చూడండి ఎలా ఉన్నారు అని తన వేలితో విక్రాంత్ చెస్ట్ మీద చేపెట్టి నొక్కి కళ్ళు పెద్దవి చేసి, చూడండి ఎంత బలంగా ఉన్నారు, మీరు కనుక నన్ను కొడితే చచ్చిపోతాను తెలుసా అని శైలజ చెప్పింది. విక్రాంత్ నవ్వుతూ, అంటే నన్ను చూస్తే భయమేస్తుందా నీకు అని అడిగాడు. అయ్యయ్యో, అసలు లేదు. ఈ ప్రపంచంలో నేను ఎవ్వరికీ భయపడకుండా ఉన్నానంటే అది మీకు మాత్రమే. చూడటానికేమో ఇలా కనిపిస్తారు, కానీ మాట తీరు మాత్రం వెన్న రాసినంత తీయగా ఉంటుంది. అసలు నాకు మీ దగ్గర భయమే లేదు. మీరేం అడిగినా చేస్తాను, మీరేం చెప్పినా వింటాను, ఏదైనా మాట్లాడగలను, ముఖ్యంగా ఏదైనా అడిగి తీసుకోగలను కూడా అని శైలజ చెప్పింది. విక్రాంత్ తల ఊపి, ఇద్దరం ఒక గుడి పక్షులమే అని అన్నాడు. శైలజ చిన్న నవ్వుతో, ఇంతకీ మీరు మీ అమ్మగారితో నేను చెప్పినట్టు మాట్లాడారా అని అడిగింది. అది ఇప్పుడిప్పుడే కుదరదులే, వాళ్ళు నన్ను ఒక బొమ్మలా ట్రీట్ చేస్తారు. వాళ్ళకి నచ్చినవి చేసుకుంటూ పోవాలి, అప్పుడే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. మనం ఒక మంచి కొడుకుని కన్నా మంచి చెప్పింది చేస్తున్నాడు, చెప్పిన ప్రతిదానికి తలాడిస్తున్నాడు అని అనుకుంటారు. అలా కాకుండా నేను ఏదైనా వాళ్ళకి నచ్చకుండా చేశానంటే అప్పుడు వాళ్ళు చూసే చూపులు, వాళ్ళు మాట్లాడే మాటలు నన్ను లోపల చంపేస్తూ ఉంటాయి. కానీ పర్లేదు, ఈ మధ్య నేను కూడా హ్యాపీగా ఉన్నాను. ప్రతిదీ నీతో షేర్ చేసుకుంటే కొంచెం బాగుంది. అంటే ప్రకాష్కి కూడా చెప్తాను, కానీ వాడు నన్ను మార్చాలని చూస్తాడు. నువ్వు అలా కాదు, నన్ను జడ్జ్ చేయవు. సో హ్యాపీ, నీతో పంచుకుంటే రిలాక్స్ అయిపోతాను. యాక్చువల్లీ ఈ ప్రపంచంలోకి నేను మాత్రమే ఇలా ఉన్నాను అనుకున్నాను. నువ్వు నాకంటే దారుణంగా ఉన్నావు. నిన్ను చూసినప్పుడే నేను బెస్ట్ కదా అనిపిస్తుంది. అందుకే సగం సంతోషంగా ఉన్నాను అని విక్రాంత్ చెప్పాడు. పోనీలేండి, మీ సంతోషానికి నేను కారణమయ్యాను, అది ఎలా అయితే ఏంటి అని శైలజ అనింది. విక్రాంత్ నవ్వుతూ, సరే సాయంత్రం అయిపోయింది కదా, నేను బయలుదేరుతాను, ట్రైనింగ్ ఉంది, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇకపోతే ట్రైనింగ్ అయ్యాక నైట్ పడుకోవడానికి ఇక్కడికే వస్తాను. డాడీ మమ్మీ ఒప్పుకున్నారులే, ఎక్కువ ఆలోచించకు, జాగ్రత్త. బోర్ కొడితే టీవీ చూడు, మరీ బోర్ కొడితే ఫోన్ ఇచ్చాను కదా, అందులో గేమ్స్ ఆడుకో, ఎప్పుడూ పని చేస్తూ కూర్చోకు, అసలే సన్నగా ఉన్నావు, ఇంకొంచెం లడ్డుగా తయారవ్వాలి నువ్వు అని అన్నాడు. మీరు పెట్టి తిండికి 3 పూట్ల బాగా తింటున్న దానికి ఖచ్చితంగా నెల తిరిగేసరికి ఉబ్బిపోతాను నేను అని శైలజ చెప్పింది. పర్వాలేదులే, అలా ఉంటేనే ఇంకా బాగుంటావు అని విక్రాంత్ చెప్పి లేవడంతో శైలజ కూడా లేచింది. సరే మరి డోర్స్ క్లోజ్ చేసుకో, విగ్గు లేదా ప్రకాష్ వచ్చాక డోర్ ఓపెన్ చేయి అని చెప్పడంతో నాకు ఈ భయం లేదండి, బయట వాచ్మెన్ ఉన్నాడు కదా, ఎవరు వస్తారు ఇక్కడికి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి, బండి మీద వెళ్తారు కదా, మరీ వేగంగా వెళ్ళొద్దు అని శైలజ చెప్పింది. సరే అని విక్రాంత్ చిన్న నవ్వుతో అక్కడి నుండి బయలుదేరాడు. విక్రాంత్ వెళ్లే వరకు చూసి తన మనసులో ఉన్న భారాన్ని దింపుకోవడంతో చాలా రిలాక్స్గా ఫీల్ అయి శైలజ తిరిగి తన పనిలో తాను పడిపోయింది.
ప్రకాష్ ఆఫీస్ నుండి ప్రజ్ఞ పంపిన అడ్రస్కి స్టార్ట్ అయ్యి ట్రాఫిక్లో ఇరుక్కొని నానా తిప్పలు పడుతూ మొత్తానికి చేరుకొని కార్ పార్క్ చేసి, అబ్బా దేవుడా, ఒళ్ళు పులిసిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ మూల నుండి ఇంకో మూలకు వెళ్ళాలి. ఇంటికి వెళ్ళేసరికి పేషెంట్ అయిపోయేలా ఉన్నాను. నాకేదైనా అతీత శక్తులు ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటూ ప్రజ్ఞ చెప్పిన అడ్రస్కి చేరుకొని చుట్టూ చూశాడు. ఎక్కడ ప్రజ్ఞ కనిపించకపోవడంతో వెంటనే ఫోన్ తీసి కాల్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.